హలో హాయ్, నేను మీ గాయత్రిని. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, సో న్యూట్రిషన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని. లాజికల్ గా ఒకసారి ఆలోచించండి. సో 97 కంట్రీస్ లో ఉన్న న్యూట్రిషన్ ఎందుకు సైడ్ ఎఫెక్ట్ వస్తుందండి? ఎంతమంది సైంటిస్టులు ప్రిపేర్ చేసిన న్యూట్రిషన్ ఎందుకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది? పిహెచ్డి డాక్టర్స్, సో ప్రతి ఒక్కరికి, ప్రతి న్యూట్రిషన్ సెంటర్ కి ఫుడ్ లైసెన్స్ ఉంది, స్టేట్ లైసెన్స్ ఉంది. ఇన్ని లైసెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్ అనేది ఒకటి కంపెనీ అనేది లాంచ్ చేసినప్పుడే ఆ కంపెనీని బ్యాన్ చేస్తారు. అలాంటిది ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న న్యూట్రిషన్ లో ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? సో ఒక్క ఎగ్జాంపుల్, ఒక మ్యాగీ ఎందులో కెమికల్స్ ఉన్నాయని చెప్పి కొద్ది రోజులు బ్యాన్ చేసి అన్ని టెస్టింగ్ చేసి అలాంటిది బయట వదిలారు. అలాంటిది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన ప్రొడక్ట్స్ కానీ కంపెనీ కానీ ఎప్పుడో గవర్నమెంట్ బ్యాన్ చేస్తుంది. ఒక్కసారి లాజికల్ గా ఆలోచించండి. సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. లేదండి, ఇది మంచి ఫుడ్. అలాగే కంటిన్యూగా కన్సిస్టెన్సీగా వరల్డ్ నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ 4 years గా మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే ఉందండి. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి వరల్డ్ నెంబర్ 1 బ్రేక్ఫాస్ట్ అని ఎంటర్ చేస్తే సో న్యూట్రిషనే వస్తుంది. ఇంత మంచి కంపెనీని పెట్టుకుని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది చాలా తప్పండి. ఒక్కసారి దీని గురించి అన్ని తెలుసుకొని మీరు క్వశ్చన్ చేయాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో నేను మీ గాయత్రి, సీనియర్ వెల్నెస్ కోచ్. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.